యేసయ్యను చూడాలి ఆశ. దానికోసం నేను పెద్దాన్ని, నేను చెట్టు ఎక్కితే చండాలంగా ఉంటుంది ఏం ఆలోచించలా, ఎక్కేసాడు అంతే. తర్వాత తిప్పల తర్వాత ముందు యేసయ్యను చూడాలి. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఇంతమంది గుంపులు గుంపులు చుట్టూ ఉంటే ఎవరిని పిలవాలా, ఎవరితో మాట్లాడాలా, ఎవరి గురించి పర్సనల్గా. కానీ ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆగి జక్కయ్య 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 త్వరగా దిగు, నేను నీకోసమే వచ్చింది మీ ఇంటికే అన్నాడు. మై లార్డ్, నా దేవా, నా ఇంటికా దిగాడిగా. నేను ఊరు మొత్తంలో రోసేసిన బతుకుతున్నాను, నా ఇంటికి నువ్వు రావటం ఏందయ్యా? మంచోళ్ళ ఇంటికి కదా నువ్వు రావాలి, నాలాంటోడి ఇంటికే వస్తావు, నా ఇంటికి నువ్వు రావటం ఏందయ్యా? యేసు ప్రభు జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనే మాటే వాడాడు. కానీ ఇంత దుర్మార్గంగా డబ్బులు వసూలు చేస్తున్నావు, నాశనం అయిపోతావరా, నరకానికి పోతావరా, అట్టబోతావరా, ఇట్టబోతావరా, ఇది ఏం చెప్పలా. నువ్వు నిజంగా మారితే నీకు అది ఇది అని కూడా చెప్పలా. నేను ఈరోజు నీ ఇంట్లో ఉండడానికి వచ్చానయా, నీకోసమే వచ్చాను అన్నాడు అంతే. అంతకుమించి ఏమన్నా రాయబడిందా? ఉంటే చెప్పండి. స్తోత్రం. ఆ రెండు మాటలకే ఆయన చెట్టు దిగాడు, చకచక నడుస్తూ దారి చూపించాడు ఇంటికి. ఇంటి సమీపానికి వెళ్ళినప్పుడు జక్కయ్య అంటున్నాడు, ప్రభా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను అన్నాడు. మిగతా సగం నేను ఎవరి దగ్గర రూపాయికి 2 వసూలు చేశానో వాడికి 4 ఇస్తాను అన్నాడు. 4 ఇస్తాను, ఇచ్చేస్తానయ్యా నేను అన్నాడు. మొత్తం ఎవరికి ఎంత నేను ఇవ్వాలో దానికి రెట్టింపు నేను ఇచ్చేస్తాను. ఏం జరిగిందో ఆ చుట్టూన వాళ్ళకి అర్థం కావట్లా. ఏం జరిగిందో అర్థం కావట్లా. మతిపోయింది ఒకడికి. అప్పటిదాకేమో సణిగారు. ఈ బోధకుడికి మనలాంటి పరిశుద్ధులు కనపడరు. రోజుకు 5 సార్లు ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి దశమ భాగాలు ఇచ్చి క్రమంగా నడిచేటువంటి మనలాంటి వాళ్ళు కనపడరు ఈ బోధకుడికి ఆ వేశ్యలు, ఆ సుంకర్లు, ఆ ఫైనాన్సుల వాళ్ళు, ఆ వడ్డీలకి తిప్పేవాళ్ళు, ఆ వ్యభిచారులు, వీళ్ళే కనపడతారు ఈ బోధకుడికి. బహుశా ఇతని దృష్టిలో వాళ్ళు పరిశుద్ధులేమో. మరి అంతేగా, ఎట్టంటి వాళ్ళకి అట్టంటి వాళ్ళు ఇష్టం. ఇట్లా రకరకాల డైలాగులు వేస్తున్నారు వెనక. ఊరకుండరుగా మనుషులు. ఎట్టంటి వాళ్ళకి అట్టంటి వాళ్ళు ఇష్టం. మరి అట్టంటి వాళ్ళని కోరుకొని పోతున్నాడు అంటే అట్టంటోడు. వాళ్ళకి తగ్గ మాట్లాడుకోండి. ఏం మాట్లాడట్లా, జక్కయ్యతో ఏం మాట్లాడట్లా, గుంపుతో ఏం మాట్లాడట్లా, చక్క నడుచుకుంటూ వెళ్తున్నాడు యేసయ్య. ఆయన మామూలుడా? ఆయన మనల్ని నిర్మించిన నిర్మాణకుడు. మనం పుట్టక ముందే మన పుర్రెలో ఎన్ని ఆలోచనలు వస్తాయో మొత్తం రాసిపెట్టినోడు ఆయన. అసలు నువ్వు పుట్టక ముందే నీ పుర్రెలో ఎన్ని ఆలోచనలు పుడతాయో, నువ్వు పుట్టి సచ్చిందాకా ఆ ఆలోచనలు, ఆ క్రియలు మొత్తం రాసి గ్రంథస్థం చేశాడు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటే అర్థం అదే. 139:16 దేవునికి స్తోత్రం. కీర్తనలు మొత్తం రాసి కూర్చున్నాడు. నువ్వు ఏమంటున్నావో ఏమనుకుంటున్నావో, గుంపు వెనక ఏం సనుక్కుంటున్నారో తెలుసు ఆయనకి. వాళ్ళ హృదయాల్లో ఏమనుకుంటున్నారో తెలుసు. జక్కయ్య హృదయంలో ఏముందో కూడా తెలుసు. జక్కయ్య ఏమనుకుంటున్నాడో తెలుసా? ఆయన నన్ను చూడటం ఇదే మొదటిసారి, నేను ఆయన చూడటం ఇదే మొదటిసారి. కానీ నా పేరు పెట్టి పిలిచాడు. నా పేరు తెలిసినోడు నా బతుకు నెరగడా? మరి నా బతుకు నెరిగి కూడా నా దగ్గరికి వస్తున్నాడు అంటే ఏం చేస్తే సంతోషపడతాడు? నేను పలావు పెడితే సంతోషపడతాడా? బిర్యానీ పెడితే సంతోషపడతాడా? 4 కాసులు నేను అక్రమంగా సంపాదించిన ఆ సొమ్ము సంచిలో 4 చిల్లర ఆయనకి వేస్తే సంతోషపడతాడా? బోధకుడు వీటిని బట్టి బెండయ్యే రకం కాదు. మరి దేన్ని బట్టి సంతోషపడతాడు అంటే నా చెడుతనాన్ని నేను విడిచిపెట్టి నేను మారు మనస్సు పొందితే సంతోషపడతాడు. కాబట్టి నేను ఈ చెడుతనానికి వదిలేయాలి. నేను క్రొత్త జన్మానుభవంలోనికి నూతన వ్యక్తిగా నేను మార్పు చెందాలి. నన్ను ప్రేమించి నా యొద్దకు వచ్చిన యేసుకు ఇష్టడుగా నేను
మార్పు చెందాలని తీర్మానం కలిగిన వాడై యేసు ప్రభుతో అన్నాడు ఆ మాట, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, మిగతా సగం ఇలా చేస్తాను అన్నాడు. అప్పుడు మతిపోయింది వెనక సనిగే వాళ్ళందరికీ. ఒక్క దెబ్బతో జక్కయ్య ఏమయ్యాడో తెలుసా? అబ్రహాము సంతతి అన్నాడు యేసయ్య. జక్కయ్య ఎప్పుడైతే తన తీర్మానాన్ని ప్రకటించాడో అప్పుడు నోరు తెరిచాడు యేసయ్య. అప్పుడు దాకా భయపెట్టలేదు, ప్రలోభ పెట్టలేదు, బలవంత పెట్టలేదు, ఏం చేయలేదు. ఈ దరిద్రులు అనుకుంటున్నట్టు ఎవ్వడి బలవంతం ఉండదు. బైబిల్లోనే లేదు బలవంత పెట్టి మార్చమని. అలా బలవంత పెడితే యేసయ్య ఊరుకోలా. యేసయ్య ప్రేమ స్పర్శ తగిలిందంటే కఠిన పాషాణ హృదయం కూడా కరిగి నీరవ్వాల్సిందే. సిలువ వైపు జూచు కొలది శిల సమానమైన మనసు. శిల బండ శిల. శిల సమానమైన మనసు, బండలాగున్న నా మనసు కరిగి కరిగి నీరయ్యెనురా నీ సిలువే నాశరాణాయనూరా. బండని బద్దలు చేసావుగా యేసయ్య. సామాన్యంగా లొంగేదాన్ని కాదు, లొంగేవాడిని కాదు. నీ సిలువ వైపు చూశాను, ఈ శిల కరిగిపోయింది ప్రభువా, ఇంకా నిన్ను వదిలి ఉండలేనయ్యా. మారిపోయాడు. జక్కయ్య ఎవడో బలవంతం పెట్ల. జక్కయ్య యేసయ్య ప్రేమ స్పర్శను అనుభవించి తనంతట తాను స్వచ్ఛందంగా మారాడు. అతడు మార్పు చెందడానికి ఇప్పుడు యేసయ్య అతనికి కనబడాల్సి వచ్చింది. యేసయ్య వాక్కు అతనికి అందాల్సి వచ్చింది. ఓ స్త్రీ, ఈరోజు జక్కయ్యలాగా చెడిపోయి ఉన్న సమాజం యేసయ్యని చూడాలంటే యేసు దిగిరాడు. అప్పట్లాగా నీలో ఉంటాడు, నీలో ఉంటాడు, నాలో ఉంటాడు. యేసు ప్రేమని, యేసు వాక్కుని, రెండిటిని మన ద్వారానే సమాజం పొందుకుంటుంది. అర్థమైందా? నీ ద్వారానే పొందుతుంది, నీ ద్వారానే పొందుతుంది. ఇప్పుడు యేసు ఎట్లున్నాడు అనుకున్నావు? అప్పుడేమో వ్యక్తిగా ఉండి శరీరంలో ఉండి యెరూషలేములో ఉంటే యెరికోలో లేడు, యెరికోలో లేకపోతే యెరికోలో ఉంటే యెరూషలేములో లేడు, యెరూషలేములో ఉంటే యెరికోలో లేడు. అవునా? నజరేతులో ఉంటే మిగిలిన స్థలాల్లో లేడు, బెత్సయిదాలో ఉంటే ఇంకో చోట లేడు. కానీ ఈరోజు ఆయన సిలువనెక్కి మరణ పునరుద్ధానములు పొంది ఆత్మరూపిగా ఈరోజు మనందరితో ఉన్నాడు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఈరోజు మనందరితో ఉన్నాడు. మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలు ఎన్ని ప్రదేశాల్లో ఉన్నారో అన్ని చోట్ల యేసయ్య ఉన్నాడు, తన బిడ్డలలో ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఉన్నాడు. సమాజానికి నువ్వు కనపడుతున్నావు, కానీ నీలో ఆయన నుండి తన పని జరిగిస్తున్నాడు. ఈరోజు నువ్వు మాట్లాడితే ఎవరైనా మార్పు చెందారంటే, నువ్వు మాట్లాడితే మీ ఇంటోళ్లే మారరు, పట్టుకొని తన్నబోతారు నిన్ను. నువ్వు మాట్లాడితే మీ ఇంటోళ్లే మారరు, చిరాకు వాళ్ళకి. ఆపో నీ సోదే అంటారు. ఆప తెగ మా వాగుతావు, ఊరక వాగుడు. అబ్బ వినలేక సస్తున్నావు, అడుబో నీ సోది బయట చెప్పు, మాకు చెప్పవాకు, నీ బతుకంతా అంటారు. మాట్లాడినీరు. ఇంటోళ్ళే లెక్క చేయబోతే బయట వాళ్ళు లెక్క చేస్తారా? కానీ ఈరోజు నువ్వు మాట్లాడితే నలుగురు జీవితాలు మారినాయి అంటే నీ మాటలు కాదు, నీలో ఉండి ఆయన జక్కయ్యతో మాట్లాడినట్టు వాళ్ళతో మాట్లాడాడు. నాలో ఉండి నాడు జక్కయ్యతో మాట్లాడితే జక్కయ్య మారిపోయినట్టు ఈరోజు నీలో నాలో ఉండి ఆయన 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 ఎవరు? ఆయన మాట అందితేనే అవతలాల్లో మార్పు జరుగుతుంది. బాప్తిస్మానికంటే మర మనుషులా లేచి రావడానికి కారణం ఏంటో తెలుసా? లౌక్యమో, మభ్యపెట్టే మాటలో, లేకపోతే వాక్చాతుర్యమో,
కాదు. యేసయ్య వాక్కు తగిలితే మార్పు, యేసయ్య స్పర్శ తగిలితేనే చేంజ్, యేసయ్య స్పర్శ తగిలితేనే తీర్మానం, యేసయ్య స్పర్శ తగిలితేనే రక్షణ. ఇక్కడ అతిశయించడానికి ఏ పాస్టర్ కానీ విశ్వాసి కానీ లేదు. కాకపోతే ఆయన మనల్ని వాడుకోవటానికి ఇప్పుడు మనం నిలయాలం, ఆయనకు మనం మందిరాలం. మామూలుగా ఈ మందిరం ఏమో కట్టిన చోటే ఉంటుంది, మనం సజీవ మందిరాలం, సంచరించుచున్న మందిరాలం. నీతో కొంతమంది అన్నారు కూడా, అక్క నీలో దేవుణ్ణి చూస్తున్నాను, అక్క నేను యేసయ్యని చూస్తున్నాను, అన్నా నీలో యేసయ్యని చూస్తున్నాను అన్నారా? ఆ మాట ఎంతమందికి దక్కింది? నీలో నేను దేవుణ్ణి చూస్తున్నాను, ఆ దేవుడి ప్రేమ అనేది నీలో నేను రుచి చూశాను, ఈ మనసు దేవుని మనసు అని ఎంతమంది అలాంటి మాటను పొందగలిగారు? పొందినోళ్ళు ధన్యులు, పొందకపోతే మిగిలిన వాళ్ళు కూడా అలా సిద్ధపడాలి. ఈరోజు యేసయ్య ఎలా తిరుగుతున్నాడు? మనలో ఉండి సంచరిస్తున్నాడు, మనలో ఉండి వ్యక్తుల్ని స్పర్శిస్తున్నాడు, మనలో ఉండి వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. కాబట్టే విస్తారంగా ఆత్మల రక్షణ కార్యం అనేది జరుగుతుంది. లేకపోతే మన మాటలు మన ఇంటి వాళ్ళకి నచ్చవు, బయట వాళ్ళకి ఎట్లా నచ్చుతాయి? దేవునికి మహిమ. ఈరోజు నీ ఫ్యామిలీ నీ మాటను బట్టి మారిందంటే నీ మాటను బట్టి కాదు, నీలో ఉండి ఆయన మాట్లాడటం బట్టి. నువ్వు అదే ప్రార్థన చేయాలి, నాలో ఉండి నువ్వు మాట్లాడు. నేను మాట్లాడితే వాళ్ళకి చిరాగ్గా ఉంది, నువ్వు మాట్లాడు, మారిపోతారు. నువ్వు దర్శించు, నువ్వు స్పర్శించు, మారిపోతారు. కాబట్టి కొంతమంది మూర్ఖులు అనుకుంటున్నట్లు క్రైస్తవ్యం అనేది బలవంతంగా మారే మతం కాదు, కాదు, ముమ్మాటికి కాదు. క్రైస్తవ్యంలో దైవిక ప్రేమ హృదయాలను పరివర్తనలోకి నడిపిస్తుంది వాళ్ళంతటా వాళ్ళే. మీరు చెప్పండి, మిమ్మల్ని ఎవడన్నా బలవంతం పెట్టాడా? ఈరోజు కూటానికి రావడానికి ఎవడన్నా బలవంతం పెట్టాడా? పోనీ యేసయ్యను నమ్ముకోవడానికి ఎవడన్నా బలవంతం పెట్టాడా? బాప్తిస్మం పొందడానికి ఎవడన్నా బలవంతం పెట్టాడా? ఇంతమంది వేలాది మంది ఉన్నారు ఇక్కడ. ఎవడన్నా బలవంతం పెట్టాడా? బలవంతం పెడితే నువ్వు నేను వింటావా? ముఖ్యంగా దేవుడి విషయంలో సచ్చినా మారతావా? ఇండియా అంటేనే దేవుడికి పెద్దపీట. కనెక్ట్ అయ్యామంటే సచ్చినా వదలం. అలాంటిది మనం చేంజ్ అయ్యామంటే మనం ఆరాధించిన దానికి మించినది ఏదో యేసులో కనబడింది కనుక మనం టర్న్ అయ్యాం. మనం ఫాలో అయిన దానికి మించినదేదో యేసులో కనబడింది, అది మనల్ని ఆశ్చర్యానికి గురి చేసింది, అది మనల్ని ఆకర్షించింది. కాబట్టి ఎవ్వడి బలవంతం లేకుండా మారాం, రక్షణ పొందాం, అన్ని పక్కన పెట్టాం. ఈరోజు కూడా ఎవ్వడి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా ఆయన్ని ప్రేమించి ఆయన ఆరాధించి ఈరోజు వెంబడిస్తున్నాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సామాజిక మార్పు, సామాజిక చైతన్యం, సమాజంలో వ్యక్తులలో మార్పు యేసయ్య సువార్త వల్లే జరిగింది.